వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 9,000 మందికి కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు చాలామందికి డౌట్ అయితే రావచ్చు, అన్న లాస్ట్ టైం అప్లై చేసాం అందరికీ, మళ్ళీ కొత్తగా 9,000 మందికి డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్లు ఏంటి అని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే బేస్మెంట్ కట్టుకున్నారో వాళ్ళు దాదాపు 9,000 మందికి పైగా ఈ లబ్ధిదారులు అనేది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వం స్కీమ్ రద్దు చేయడం ఇట్లాంటివి జరిగాయి. కాబట్టి అట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించారు. దాదాపు 9,000 మందికి పైగా వాళ్ళందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఏదైతే ₹1,00,000 ఫస్ట్ విడతకు సంబంధించి ఉందో అది కాకుండా మిగతా 4 విడతలు ఏదైతుందో, అంటే వాళ్ళు బేస్మెంట్ ఆల్రెడీ నిర్మించుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన ₹1,00,000 అనేది ఇవ్వరు. సెకండ్ విడతకు సంబంధించి ఏదైతే గోడలు అలాగే రూఫ్ లెవెల్ పూర్తి స్లాబ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన మిగతా ₹4,00,000 అయితే వారి బ్యాంక్ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. మీకు దగ్గరలోని ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి మీరు కలిస్తే మీకు పూర్తి స్థాయి ఇంకా వివరాలు అనేది మీకు చెప్తారన్నమాట. ఇలాంటి మీకు ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.